ఎంతోమంది మాదిగ సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కృతజ్ఞతాభావ సమావేశానికి రావడం, ఆయన తలపెట్టినటువంటి ఒక కృతజ్ఞత యాత్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మాదిగల పట్ల ఆయన చూపినటువంటి ఆదరణ, మాదిగలకు ఆయన కల్పించినటువంటి సౌకర్యాలు, మరి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తాను ఇంప్లిమెంట్ చేస్తానని మొట్టమొదట పలికినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 14 మందికి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరు మాత్రమే ఎలక్షన్ బాబు కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది, కానీ అందరూ కూడా గెలవడం జరిగింది. సో సీట్లు ఇవ్వడమే కాకుండా అందరినీ గెలిపించుకున్నటువంటి ఖ్యాతి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మొదటి నుంచి కూడా మాదిగల పట్ల తాను ఒక పెద్ద మాదిగను అవుతానని ప్రకటించి బహిరంగంగా మాదిగల పట్ల ప్రేమ, అభిమానము, ఆపేక్ష ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలపడం సముచితం, ధర్మం కూడా. ఎందుకంటే చేసిన మేలుని ఎప్పుడు కూడా చెప్పుకునేటటువంటి జాతి మాదిగ జాతి. మేము ఎప్పుడు కూడా విశ్వాసంగానే ఉంటాం. చేసిన వాళ్ళకి 2 చేతులతో దండం పెట్టి వాళ్ళకి మొక్కుకోవడం కూడా జరుగుతుంది. అది మా రక్తంలో ఉన్నటువంటి నరనరాల్లో ఉన్నటువంటి ఒక ధర్మంగా ఉంటుంది. కాబట్టి తమ్ముడు పేరుపోగు వెంకటేశ్వరరావు జరిపినటువంటి కృతజ్ఞత యాత్ర ఈరోజు విజయవంతం కావడం, ఈ యాత్రకు మరి రాష్ట్రం నలుమూలల నుంచి, తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరిమణులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక భవిష్యత్ అంతా కూడా అంటే ఎక్కువ ఇన్ని రోజులు కష్టపడ్డాం, దాదాపుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, 30 సంవత్సరాలు పోరాటం, 30 సంవత్సరాల పైగా చేసినటువంటి పోరాట ఫలితం ఇప్పుడు లభించబోతుంది జాతికి. సో తప్పకుండా ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటిది సుప్రీంకోర్టు అంశం అయితే దాన్ని జిల్లాల వారీగా మరి జననం ఏదైతే ఉందో, అంటే ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్యను బట్టి ఆల్రెడీ అనాలిసిస్లు కూడా చేశారు. కాబట్టి ఆ సంఖ్యను బట్టి మనకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి ముఖ్యంగా ఇప్పుడున్న 15% నుంచి 19% జనాభా ఆధారంగా, ఇప్పుడైతే జనాభా పెరిగింది కాబట్టి ఆ జనాభా ఆధారంగా కూడా పెంచిన తర్వాత మాకు వచ్చేటటువంటి కోటాను కూడా మాకు ఇవ్వాలనేసి మొన్ననే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కోరడం జరిగింది. మరి శుభసూచకంగా ఏంటంటే మన సోదరులు కూడా వాళ్ళు కూడా కలిసి రావడం, ఇక అయ్యింది 30 సంవత్సరాల పోరాటం తర్వాత మా సోదరులకి లభించినటువంటి ఈ అవకాశాన్ని మేము కూడా స్వాగతిస్తామని వాళ్ళు కూడా కలిసి రావడం. సో అందరూ కూడా ఒక మంచి వాతావరణంతో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఈ పోరాటాల వల్ల రావాల్సినటువంటి ఫలితాలు ఒకవైపు సాధించుకుంటూనే మరొక వైపు ఉమ్మడిగా మేము ఒక ఎస్సీ జాతి, మేము ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి జాతులుగా మేమందరూ కలిసి 59 కులాలు కలిసి 59తో పాటు అన్ని కులాలు కలిసి పోరాటం చేయాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటి కోసం కూడా ఐక్యంగా పోరాటం జరపడానికి మా సోదరులందరినీ కూడా నేను ఈ సభా వేదికగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత సభ ఈరోజు ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్లా రామాంజనేయులు గారికి ఈ సందర్భంగా మేము గౌరవ వందనం తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఒక్క కృతజ్ఞత మేము ఎందుకు చేపట్టాము అని అంటే 1950లో అక్కడ నుంచి మొదలుకొని 2000 సంవత్సరం వరకు మాదిగ ఉపకులాలకు కేవలం వచ్చిన ఉద్యోగ రిజర్వేషన్ ఫలాలు కేవలం 18,000 మాత్రమే. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో 1999 నుంచి మొదలుకొని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒప్పించి, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒప్పించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ జీవోని ఆర్డినెన్స్ తీసుకురావటం వల్ల 2000 సంవత్సరం నుంచి 2004 వరకు మాదిగ ఉపకులాలకు 25,000 ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితోనే మాదిగల వర్గీకరణ, మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీలలో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే మాదిగలకు సగం సీట్లు కేటాయించినటువంటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఎంతో మంది అవహేళన చేసిన పరిస్థితి కూడా ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున మాల సోదరులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శిస్తున్నప్పుడు మరి మనందరం కూడా అదే దారిలో మనం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే వర్గీకరణ, మాదిగల అభివృద్ధి సాధ్యమవుద్దా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి
అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాలమాదిగలు కలిసి ఉండాలన్నా, మాలమాదిగలకి సామాజిక న్యాయం జరగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాదిగల పక్షాన, సామాజిక న్యాయం పక్షాన నిలబడి ఇవాళ ఏకసభ్య కమిషన్ వేయటం వల్ల ఇవాళ భవిష్యత్తులో మాదిగలకి వర్గీకరణ జరిగితే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మేము ఎన్నో త్యాగాలు చేశాం, ఎంతోమంది అసూలు బాశారు. మరి అటువంటి ఈ పోరాటంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు భరోసా ఇచ్చి ఈ రోజున వర్గీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినందుకు ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మేము నమ్ముతా ఉన్నాం. దానికోసం గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చాం. ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు, కార్యాచరణ రూపంలోకి వస్తున్నారు. మాదిగ ఎమ్మెల్యేలు కూడా అండగా నిలబడ్డారు. అందుకనే మాదిగ ఎమ్మెల్యేలకు ఈ రోజున ఘన సన్మానం కూడా ఇక్కడ చేపట్టాము. చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భం మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల పట్ల పూర్తిగా న్యాయం చేస్తాడని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆయన పట్ల మేము కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.